పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బ్యాంకుల ముందు బారులు తీరారు ఉద్యోగులు. క్యూలో నిలుచుని నగదును తీసుకుంటున్నారు. ఉదయం నుంచే ఉద్యోగులకు టోకెన్లు ఇష్యూ చేశారు బ్యాంకులు. టోకెన్లు ఉన్నవారిని మాత్రమే బ్యాంకుల్లోకి అనుమతిస్తున్నారు. మరోవైపు ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో తాజా పరిస్థితిని కిషోర్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 23 రోజులు గడుస్తున్న ప్రజల కష్టాలు మాత్రం తిరగట్లేదు. నిన్నటి వరకు డిపాజిట్దారులతో పాటు నేడు అటు ఉద్యోగులు పింఛన్ల కోసం వచ్చే వృద్ధులతో పాటు దివ్యాంగుల వంటి వారు కూడా బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం మనం ఢిల్లీలో ప్రైవేట్ బ్యాంకు వద్ద చూసినట్టయితే ఏటీఎం దగ్గర భారీగా ఇక్కడ అటు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునేందుకు భారీగా కూడా ఇక్కడ క్యూలు కట్టిన పరిస్థితి మాత్రం చూడవచ్చు. 2 లైన్లలో సుమారు 1/2 కిలోమీటర్ మేర వరకు ఇదే క్యూ కనిపిస్తున్నది. ఉదయం నుంచి ఇక్కడ ఏటీఎంల నుండి తమ నిత్య అవసరాల కోసం ఎక్కువగా ఉద్యోగులే ఇక్కడికి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో ప్రధానంగా చాలా చోట్ల ఇప్పటికే కొత్త నోట్లకు సంబంధించి 2500 నోట్లకు సంబంధించి ఏటీఎంలలో ఇప్పటికే నూతన టెక్నాలజీ సమకూర్చినప్పటికీ ఏటీఎంలలో డబ్బు అమర్చిన అనంతరం 2 గంటల లోపలనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయని కూడా ఎవరైతే డిపాజిట్దారులు కావచ్చు అటు ఏటీఎంలో నగదును విత్డ్రా చేసుకునేందుకు వచ్చే వాళ్ళు కూడా అటు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అలాగే ఇటు ఏటీఎంలో పరిస్థితి చూసినట్లయితే మరోవైపు పక్కన ఇటు బ్యాంకు కూడా ఉంది. బ్యాంకు వద్ద కూడా అటు పరిస్థితి చూడవచ్చు. బ్యాంకు వద్ద కూడా చూసినట్లయితే ఢిల్లీలో ప్రధానంగా కేంద్ర ఉద్యోగులు ఎక్కువ ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులే ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. అయితే ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఎక్కువ మొత్తంలో తమ అవసరాల కోసం కావచ్చు, నిత్య అవసరాలకు రూమ్ రెంట్ కావచ్చు, మిగతా అన్ని నిన్న 1వ తేదీ అనంతరం ఉద్యోగ జీతాలు నగదు విత్డ్రా చేసుకునేందుకు ఇక్కడ భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే బ్యాంకుల వద్ద కూడా అదేవిధంగా భారీగా పనిచేస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొంతమందికి ప్రత్యేకంగా టోకెన్ అందించి మరి వాళ్ళని లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఇక్కడ బోర్డులు కూడా పెట్టారు. అక్కడ టోకెన్ సూచించే ఫ్లెక్సీలు కూడా ఇక్కడ పెట్టినట్టు పరిస్థితి మాత్రం కావచ్చు. టోకెన్ ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే ప్రవేశం అని కూడా ఇక్కడ చెప్తున్నారు. చాలా మంది కూడా ఉద్యోగులు ఉదయాన్నే వచ్చి టోకెన్ తీసుకుని వాళ్ళ టోకెన్ నెంబర్ ఏ సమయానికి వస్తుందో దాన్ని బట్టి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ టోకెన్ల ద్వారా లోనికి పంపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు బ్యాంకుల్లో కూడా ఇప్పటికే 24,000 లిమిట్ ఉన్నప్పటికీ బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో చాలా చోట్ల కూడా 5 నుంచి 10,000 మాత్రమే ఇస్తున్నారని అటు ఉద్యోగులు చెబుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే 2 రకాలుగా అటు డిపాజిట్దారులకు వేరే ప్రత్యేక లైను, అలాగే విత్డ్రా చేసుకునే ఉద్యోగులకు ప్రత్యేక లైను, అలాగే సామాన్య ప్రజలకు ప్రత్యేక లైను వేస్తున్నప్పటికీ రద్దీ భారీగానే కనిపిస్తుంది. అటు బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చాలా మంది అటు భద్రతా బలగాలను కూడా అటు ఆర్మీ సహాయం కూడా తీసుకున్నట్లు కనిపిస్తుంది. చాలా అన్ని బ్యాంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. క్యూ ఎక్కువగా పెరిగిపోవడంతో చాలా చోట్ల కూడా బలగాలను ఏర్పాటు చేసి అటు పరిస్థితిని కంట్రోల్కి తీసుకొచ్చే పరిస్థితి మాత్రం తెలుస్తుంది. మొత్తానికి ఢిల్లీలోని ప్రధానంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఇదే రకమైన వాతావరణం కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఏటీఎంలు పనిచేసినప్పటికీ ఇప్పటికే సిస్టమ్ అప్డేట్ చేసినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా నగదు అందుబాటులో లేకపోవడం, అలాగే చాలా ప్రైవేట్ బ్యాంకులకు కూడా కేంద్రం ఇప్పటికే చాలా చోట్ల పెద్ద మొత్తంలో ప్రైవేట్ బ్యాంకులకు నగదును ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి వెళ్ళి పెట్రోల్ బంకులు, అలాగే మిగతా చోట్ల పెట్రోల్ బంకులతో పాటు అటు విమానాశ్రయాలు కొన్ని చోట్ల ప్రభుత్వం సడలింపు ఏదైతే ఉందో ఈ రోజు అర్ధరాత్రి నుంచి పూర్తి కానుంది. రేపటి నుండి టోల్ ట్యాక్స్ కూడా తీసుకొని ఉన్నారు. 200లకు మించి టోల్ ట్యాక్స్ సంబంధించి 500 నోటు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి రేపటి నుంచి మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అటు రహదారుల వెంబడి టోల్ ట్యాక్స్ తీసుకునే చోట కూడా స్క్రాప్ మిషన్లు, అలాగే స్వైపింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఢిల్లీలో మాత్రం ప్రధానంగా అటు ఉద్యోగులు, డిపాజిట్దారులు, అటు దివ్యాంగులు భారీగా అటు ఏటీఎంల వద్ద అలాగే బ్యాంకుల వద్ద క్యూలో నిల్చోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం కనిపిస్తుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నారాజ్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.